మిత్రులందరికీ శుభాభినందనలు. మనం ఈరోజు ఉదయం లేవగానే ఇలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలి అనే దాని మీద అవగాహనని పంచుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఉదయం లేవగానే రోజుని ఉల్లాసంగా ఉత్సాహంగానే మొదలు పెట్టాలని ఉంటుంది. ఏదో కొద్ది మందికి బద్ధకంగా పడుకునే వాళ్ళకి, నిద్రని చాలా అపూర్వంగా భావించే వాళ్ళకి తప్ప వాళ్ళకు కూడా ఎవరన్నా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే వాళ్ళని చూసినప్పుడు, లేదు తమ యొక్క యాటిట్యూడ్ వల్ల, తమ యొక్క బద్ధకం వల్ల నష్టపోయినప్పుడు అనిపిస్తుంది, ఇలా కాదు నేను కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి అని. ఏం చేస్తే అలా ఉంటామో మన దినచర్యలను చూసుకుందాం. మన రోజువారీ జీవనంలో మనకే ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. చిన్నపిల్లలు చూడండి, చదువు అంటే ఇంట్రెస్ట్ లేనివాడు చదువుకోవడానికైతే లేవడానికి ఇష్టపడ్డు, కానీ అదే స్నేహితుల్ని కలవడానికో లేదు ఇంకేదన్నా తనకి ఇష్టమైన ప్రోగ్రాం ఉన్న రోజు వాడే ముందు లేచి మంది లేపుతాడు. కాబట్టి మన ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని డ్రైవ్ చేస్తుంది మన మైండ్లో ఒక ఎలిమెంట్. అది ఎక్స్టర్నల్ ఎలిమెంట్ కాదు, ఇన్నర్ ఎలిమెంట్ అన్నది మనకి ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్లో తెలుస్తూనే ఉంటుంది. దాన్ని సైకాలజిస్టులు అయితే ఏమంటారంటే సబ్కాన్షియస్ మైండ్, మీ అంతశ్చేతనం. నిజానికి బాహ్యచేతనం అంతశ్చేతనంలో బాహ్యచేతనం ఓన్లీ ఇట్ ఈజ్ ఏ డిస్ప్లే టీవీ స్క్రీన్ ఆఫ్ ద సబ్కాన్షియస్ మైండ్. అంతశ్చేతనాన్ని ప్రతిబింబించేటువంటి ఒక డిస్ప్లే స్క్రీన్ మాత్రమే. సో స్పాంటేనియస్గా దాని స్పందనలు దానికి ఉంటాయి. అది పెద్ద విషయం కాదు. ఒక దెబ్బ అమ్మ అన్నట్టు, అబ్బా అన్నట్టు, రుచి బాగుంటే ఆహా అన్నట్టు, ఇవన్నీ స్పాంటేనియస్గా దానికి ఫీడ్ అయిన ఇన్ఫర్మేషన్. కానీ వేరేజ్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఇంటెన్షన్ అంటే లోపల బలంగా నాటుకున్నటువంటి అభిప్రాయాలు, బలంగా నాటుకున్నటువంటి వాంఛలు, బలంగా నాటుకున్నటువంటి విలువలు, బలంగా నాటుకున్నటువంటి విశ్వాసాలు, ఇవన్నీ చాలా లోతుగా ఉంటాయి. వీటిని ఒక్కసారి మనం పరిశీలించుకుంటే, ఎట్లాంటి పరిశీలించుకోగలవా మనం అంటే, ఏ విశ్వాసం, ఏ విలువ, ఏ నమ్మకం, ఏ అభిప్రాయం నన్ను ఈ పనికి ప్రేరేపించిందో చూసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. అధిగమించకపోవడం తర్వాత సంగతి. ముందు అట్లీస్ట్ దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మన మనసే కాబట్టి మన మనసుని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కాబట్టి ఆ ఇంటెన్షన్ లోపల ఏ ఇంటెన్షన్ నాకు బాగా వర్క్ చేస్తోంది, ఇది మనం గమనించడం మొదలు పెడితే మనసుకు ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఏంటంటే, ఎప్పుడైతే మనసులో గమనింపు శక్తి పనిచేయడం మొదలుపెట్టిందో దాని బ్యాడ్ ఎలిమెంట్స్ని అది వదిలేసుకుంటుంది. ఇక్కడ మనకి బ్యాడ్ ఎలిమెంట్స్ ఏంటి? అంతశ్చేతనంలో ముద్రించబడి ఉన్నటువంటి కొన్ని అనవసరమైన అభిప్రాయాలు, అనవసరమైన విలువలు, అనవసరమైనటువంటి నమ్మకాలు. ఇవి మనసుకు గమనింపు శక్తి పెరిగే కొద్దీ మనసు యొక్క ఒరిజినల్ క్వాలిటీ గమనింపు శక్తి అంటే, అసలు మనసు అంటే గమనింపు శక్తి. దానికి చుట్టూ ఇవన్నీ చేరతాయి: గ్రహింపు, మెమరీ, పునశ్చరణ, ఆస్వాదన, అనుభూతి, ఇలాంటివి అన్నీ చేరతాయి దానికి వచ్చి. సో కాబట్టి మనసుకు ఉన్నటువంటి మెయిన్ లక్షణం ఏంటంటే గమనింపు. సో ఇదే ఒక ఆధ్యాత్మిక కోణం కూడా. ఆధ్యాత్మికంగా కూడా ఏం చెప్తారంటే, మనసుకు ఉన్నటువంటి గమనింపు శక్తిని మేల్కొల్పడం ఇన్ ద సెన్స్ దాన్ని బాగా యూజ్ చేయటం, దాన్ని గుర్తుపట్టడం. కాబట్టి అలాంటి గమనింపు శక్తి ద్వారా నా మనసులో ఏ విలువలు, ఏ నమ్మకాలు, ఏ అభిప్రాయాలు నన్ను ఈ పనికి ప్రేరేపిస్తున్నాయి. ఏ పనికి? పొద్దున్నే నేను
ఉత్సాహంగా లేవకపోవడానికి, నా రోజుని నేను చాలా చురుగ్గా మొదలు పెట్టకపోవడానికి. సో నాకు నిద్ర అంటే ఇష్టం ఉంది లోపల. మరి ఎలా పోగొట్టుకోవాలి దాన్ని, ఎలా దాన్ని తుడిచేసుకోవాలి? ఏ విషయమైనా మనసుకి దానివల్ల కలిగే లాభాలు తెలుసుకుంటే దాన్ని అనుసరిస్తుంది, దానివల్ల కలిగే నష్టాలు దానికి తెలిసినప్పుడు అది వదిలేస్తుంది. అయితే అది కొద్దిగా లోతుగా జరగాల్సిన విషయం. పై స్థాయిలో కాకుండా మనసుకి లోతైన స్థాయిలో లాభ నష్టాలని తెలియజేస్తూ ఉంటే మనసే దానంతలదిగా ఏది మంచిదో ఏది చెడ్డదో అటువైపు ప్రయాణించే ప్రయత్నం చేస్తుంది. ఇది అందరి మనసుకు ఉన్నటువంటి అవకాశమే. బాల్యం దాటి కౌమారంలోకి ప్రవేశించినటువంటి పిల్లలందరికీ కూడా అదే మన భక్తి, మన ధ్యానం, మన జపం దీంట్లో కూడా జరుగుతుంది ఏమిటంటే మనసులో గమనింపు శక్తిని పెంచడమే. ఇప్పటిదాకా ఓన్లీ సెన్సెస్తో రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి సో బియాండ్ ది సెన్సెస్ ఇంకేదో ఆ లోపల మంత్రాన్ని ఆస్వాదించటం, ఆ దేవుణ్ణి చూసే ప్రయత్నం చేయటం, లేదు ఆ దివ్యశక్తిని చూసే ప్రయత్నం చేయటం, ఏదో నేను నేర్చుకున్న దాన్ని. సో ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే తనలో ఉన్నటువంటి ఆ గమనింపు శక్తి చక్కగా పెరుగుతుంది. ఎప్పుడు ఇది మొక్కుబడిగా కాకుండా, కేవలం యాంత్రికంగా కాకుండా శ్రద్ధగా చేసినప్పుడు. సో కాబట్టి ఇది మన యొక్క దినచర్యని చాలా చురుగ్గా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రారంభించడానికి పనికొచ్చేటువంటి ఒక కోణం. మరికొన్ని కోణాలని మనం తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.